మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధల చేయము. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 16వ రోజు మార్చి 7వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున అవి కూడా చూచి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు మనిషి రూపముగా పుట్టి అనగా నరుని రూపము ధరించుకొని మనిషి వలె జీవించక దేవుని కుమారుడిగా ఉన్న ఆయన మనకు మాదిరి చూపడానికి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మనము కూడా ఆయన వలె మనుషులుగా పుట్టినందున సంతోషించవలెను. అంతేకాక మన కోసము తన ప్రాణమును అర్పించి రక్తక్రయధనముగా మారిన ఆయనను నిరంతరము ఆరాధించేవారముగా ఆయన మార్గమును అనుసరించాలి. అలాగే మన పాపములను శాపములను ఆయన రక్తంలో కొట్టివేసుకోవాలి. అట్టి ధన్యత శిలువనాథుడైన యేసుక్రీస్తు మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మనుష్య కుమారుడిగా ఈ భూమికి ఏతించి మమ్మను నీ రక్తము ద్వారా కల ఇచ్చి కొన్న మా యేసుక్రీస్తు ప్రభువా, నేటి దిన ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. దాసునిగా నీవు మాకై నీ ప్రాణమును బలియాగం చేసి విముక్తి చేసిన నీ కృపకై ఏమి ఇచ్చి మీ రుణము తీర్చగలము. శిలువ ధ్యానములలో మాకు తోడయుండి ఆవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారంను సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు వృత్తులు ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. పుట్టినరోజు వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమ్మరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు నామమున మనకై రిక్తునిగా మారిన ఆయన ఇచ్చే రక్షణను నిరంతరము పొందగల భాగ్యములను మన ఎల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా.